సంక్రాంతి సీజన్ అంటేనే థియేటర్లు కళకళలాడాలి. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావాలి. నవ్వులు, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిసిన ఒక ఫీల్ రావాలి. అచ్చం అలాంటి ఫీల్ని ఈసారి అందించిన సినిమా నారి నారి నడుమ మురారి. శర్వానంద్ హీరోగా, సంయుక్త మీనన్, సాక్షి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సంక్రాంతి రేస్లో సైలెంట్గా వచ్చి హార్ట్ విన్నర్గా నిలిచే అన్ని లక్షణాలు కలిగి ఉంది. ఈ సినిమా మొదలైన క్షణం నుంచే మనకొక ఫీలింగ్ వస్తుంది, ఇది పెద్ద హంగామా చేసే సినిమా కాదు, మనల్ని నెమ్మదిగా తనలోకి లాగుకునే సినిమా అని. కథ చాలా సింపుల్, మనం జీవితంలో ఎన్నోసార్లు చూసినట్టే అనిపించే లవ్ స్టోరీ. కానీ అదే ఈ సినిమాకి బలం. ఎందుకంటే ఇది ఓవర్ డ్రామా లేకుండా, ఓవర్ ఎలివేషన్స్ లేకుండా మన చుట్టూ జరిగే సంఘటనలనే తెరమీద చూపిస్తుంది. హీరో పాత్రలో శర్వానంద్ ఈసారి చాలా న్యాచురల్గా కనిపించాడు. ఎక్కడా హీరోగిరి చూపించాలన్న ప్రయత్నం లేదు. ఒక సాధారణ యువకుడిగా తన లైఫ్లో వచ్చే గందరగోళాలను ఎలా ఫేస్ చేస్తాడో అలా కనిపిస్తాడు. పాస్ట్లో ఒక ప్రేమ, ప్రెజెంట్లో మరో ప్రేమ, ఈ రెండు మధ్యలో ఇరుక్కున్న హీరో పరిస్థితి చాలామంది యువకులకు రిలేటబుల్గా అనిపిస్తుంది. ఇది నా కథలా ఉంది అని అనిపించే సందర్భాలు చాలా చోట్ల వస్తాయి. ఈ సినిమాలో రెండు హీరోయిన్స్ ఉండటం పెద్ద హైలైట్. సంయుక్త మీనన్ ఒకవైపు సాఫ్ట్, ఎమోషనల్ టచ్ ఉన్న పాత్రలో కనిపిస్తే, సాక్షి మరోవైపు ఫ్రెష్ ఎనర్జీతో లైవ్గా కనిపిస్తుంది. ఇద్దరి క్యారెక్టర్లు ఒకదానికొకటి భిన్నంగా ఉండటంతో హీరో పరిస్థితి ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ఈ ఇద్దరి మధ్య హీరో పడే కన్ఫ్యూజన్, టెన్షన్, ఎమోషన్ అన్నీ చాలా న్యాచురల్గా చూపించారు. కామెడీ విషయానికొస్తే ఈ సినిమాకు అస్సలు ప్లస్ పాయింట్ సత్య. అతని టైమింగ్, డైలాగ్ డెలివరీ, సిచ్యువేషనల్ కామెడీ థియేటర్లో బాగా వర్క్ అవుతుంది. అవసరం లేని స్లాప్స్టిక్ కామెడీ కాకుండా కథలో భాగంగానే నవ్వులు పుట్టేలా సన్నివేశాలున్నాయి. ముఖ్యంగా శర్వానంద్, సత్య కాంబినేషన్ సీన్స్ చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. ఈ కామెడీ ట్రాక్స్ సినిమా బోర్ కొట్టకుండా ముందుకు నడిపిస్తాయి. ఇదొక భారీ ట్విస్ట్లతో నడిచే థ్రిల్లర్ కాదు, ఇది మన జీవితాల్లో వచ్చే చిన్న చిన్న సమస్యలపై నడిచే కథ. అందుకే ఈ సినిమా మనకు చాలా దగ్గరగా అనిపిస్తుంది. హీరో చేసే తప్పులు, అతని అయోమయం, అతని భయం ఇవన్నీ మనకు ఎప్పుడో ఒకసారి వచ్చిన భావాలే. అందుకే ఈ సినిమా చూస్తూ ఇది నిజమే కదా అనే ఫీలింగ్ వస్తుంది. మ్యూజిక్ కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్. పాటలు లౌడ్గా కాకుండా మనసుకు హాయిగా ఉంటాయి. ముఖ్యంగా లవ్ సాంగ్స్ సినిమాలోని ఎమోషన్స్ని బాగా ఎలివేట్ చేస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్స్కి తగ్గట్టు మెలోడీగా సాగుతుంది. ఇది సినిమా మొత్తం ఒక సాఫ్ట్ టోన్లో నడవడానికి సహాయపడుతుంది. డైరెక్షన్ విషయానికొస్తే ఈ కథను గ్రాండ్గా చూపించాలన్న ప్రయత్నం చేయలేదు. అదే ఈ సినిమాకి ప్లస్. ఓవర్ డ్రామా లేకుండా, ఓవర్ ఎలివేషన్ లేకుండా న్యాచురల్గా కథను నడిపించారు. ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్ కూడా రిలేట్ అయ్యేలా సీన్స్ డిజైన్ చేశారు. సంక్రాంతి సీజన్కు సరిపోయేలా క్లీన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. కొన్ని సినిమాలు పెద్ద సౌండ్ చేస్తాయి, కానీ హార్ట్ టచ్ చెయ్యవు. మరికొన్ని సినిమాలు నెమ్మదిగా మన మనసులోకి వెళ్తాయి. నారి నారి నడుమ మురారి రెండో కేటగిరీకి చెందిన సినిమా. ఇది పెద్దగా అరవదు, కానీ మనసులో మెల్లగా నిలిచిపోతుంది. ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూడగలిగే సినిమా ఇది. పెద్ద షాకులు లేకపోయినా ఒక హాయిగా థియేటర్ నుంచి బయటకు వచ్చే ఫీల్ మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. ఈ సంక్రాంతికొచ్చిన భారీ సినిమాల మధ్య ఈ సినిమా ఒక సాఫ్ట్ బ్రీజ్లా అనిపిస్తుంది. రాజాసాహబ్ లాంటి భారీ విజువల్స్ మధ్య, మన శంకర్ వరప్రసాద్ లాంటి మాస్ ఎలిమెంట్స్ మధ్య ఈ సినిమా మాత్రం మనసుకు దగ్గరగా ఉండే కథతో నిలుస్తుంది. ఇది వన్ టైం వాచబుల్ కంటే ఎక్కువే. ఇది మనకొక ప్రశాంతమైన అనుభూతినిస్తుంది. మీరు థియేటర్కు వెళ్లి ఓ 60 నిమిషాలు నవ్వాలి, కొంచెం ఎమోషనల్ కావాలి, జీవితంలోని చిన్న చిన్న గందరగోళాలను గుర్తు చేసుకోవాలి అనుకుంటే ఈ సినిమా మీకు సరైన ఎంపిక. ఇది ఎక్స్ట్రీమ్గా బాగుంది అని చెప్పలేము, అలాగే బోరింగ్ అని కూడా చెప్పలేము. ఇదొక హార్ట్ఫుల్, ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. శర్వానంద్కు ఇది మళ్లీ ఒక మంచి పేరు తెచ్చే సినిమా. అతని న్యాచురల్ నటన, పాత్ర ఎంపిక ఈ సినిమాను మరింత అందంగా చేసింది. సంక్రాంతి రేస్లో పెద్ద శబ్దం చేయకపోయినా కంటెంట్ పరంగా మాత్రం ఈ సినిమా తన ప్రత్యేకతను నిలుపుకుంటుంది. మొత్తానికి నారి నారి నడుమ మురారి అనేది ఒక సింపుల్, క్లీన్, హార్ట్ టచ్ చేసే ఎంటర్టైనర్. పెద్ద అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక ముస్కానుతో బయటకు వస్తారు. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాగా ఇది మంచి ఎంపిక.